ప్రముఖ యూట్యూబర్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో వీడియోలు చేశారన్న నేపథ్యంలో చెన్నైలో కూడా ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం భయ్యా సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ప్రస్తుతం ఆర్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి ఎప్పుడు సమాచారం వచ్చింది తదితర అంశాలు తెలుసుకోవడానికి రవీందర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు సార్? మాకు 28 తారీఖు సమాచారం వచ్చింది. చెన్నైలో పోలీసులు అదుపు తీసుకున్నట్టు, కానీ పోలీసులు అదుపు తీసుకుని చెన్నైలో ఎయిర్పోర్ట్లో కాదు, ఒక ఇంట్లో తీసుకున్నారు. అని కో యూట్యూబర్ అయినటువంటి చెర్రీ అని ఒక అబ్బాయి అంటాడు, వాళ్ళ ఇంట్లో తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అతన్ని మేము టాస్క్ ఫోర్స్ ఎన్ఐఏ వాళ్ళు తీసుకున్నట్టు మాకు చెప్పారు. అది ఇంతవరకు ప్రాథమిక విచారణ మాకు ఏం చెప్పలేదు వాళ్ళు. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏం వాళ్ళు ఇవ్వలేదు. కావాల్సింది మాకు ఏంటంటే విచారణ ఉందని తెలిసింది. కావాల్సి వస్తే మా వాడు ఎలాంటి తప్పు చేయడు కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, అతను నిర్దోషిగా బయటకు వస్తున్న నమ్మకం ఉంది. ఎందుకంటే వాడు ప్రపంచంలో దాదాపుగా 40 దేశాలు తిరిగాడు. అందులో భాగంగానే పాకిస్తాన్కి వెళ్ళిండు అంతే తప్ప ఎస్పెషల్గా పాకిస్తాన్ మాత్రం అతను వెళ్ళలేదు. 40 దేశాలు ఆ దేశంలో జరిగిన ఆ పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు మొత్తం చూపించడానికి ప్రపంచంలో వీడియోస్ పెడుతూ తన యూట్యూబ్ ప్లాట్ఫామ్ భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ చెప్తాడు అతను. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళింది ఉగ్రవాదులతో సంబంధం ఉందా అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం కాదు. ఖచ్చితంగా ప్రాథమిక విషయంలో మా వాడు నిర్దోషిగా బయటపడతాడు, ఆ నమ్మకం మాకు ఉన్నది. ముఖ్యంగా కూడా అయితే పహల్గామా జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ ఆ పీరియడ్లో కూడా పాకిస్తాన్లో వెళ్ళారు. అక్కడ ఏమైనా ఉగ్రవాదులకు సంబంధించిన అక్కడ ఆర్మీ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా అనే కోణంలో కూడా అదుపులోకి తీసుకున్న కూడా సమాచారం ఉంది. ఏం చెప్తారు ఒక తండ్రిగా? యాక్చువల్గా మా వాడు వెళ్ళింది ఫిబ్రవరిలో వెళ్ళిండు. పహల్గామా జరిగింది ఏప్రిల్లో జరిగింది. దానికంటే ముందే ఇక్కడికి వచ్చేసి ఇండియాలోనే ఉన్నాడు అతను. ఆ విషయం మాకు తెలుసు. అతను ఇండియాలో ఉన్నాడు, మా ఊర్లోనే ఉన్నాడు చాలా రోజుల వరకు. ఈ మధ్యలో పని మీద చెన్నైకి వెళ్ళాడు తప్ప అది ఉగ్రవాదులతో సంబంధం కానీ అది ఏం అలాంటి ఆలోచన ఏం లేవు. ఈ వార్తాపత్రికలు కానీ, ఈ మీడియా కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ ఏదో ఊహించుకొని రాస్తున్నా కానీ తప్పది. ఏదైనా విషయం తెలుసుకొని కరెక్ట్గా ఉంటే రాయమని చెప్తున్నానండి. మీకు మొట్టమొదటిసారిగా భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారని అలా ఫ్రెండ్ చెప్పారా, లేకపోతే అధికారుల నుంచి ఏమన్నా సమాచారం ఉందా సార్? అధికారి సమాచారం నాకు లేదు, వాళ్ళ ఫ్రెండే చెప్పాడు నాకు. అతను నాకు చెప్పాడు. ఒకసారిగా భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారని తెలియగానే ఏమనిపించింది సార్ ఒక తండ్రిగా? తండ్రికి ఎవరికి ఆందోళన చెందుతారు కదండి, ఎవరైనా కామన్ కదా. తండ్రికి ఎవరికైనా సరే, మీ బాబాయ్ కానండి, మీకు ఆందోళన చెందరా మీరు? అలాగే నాకు కూడా ఆందోళన చెందాను. కావాల్సి వస్తే నాకు నమ్మకం ఏంటంటే అతను ఎలాంటి తప్పు చేయడం నమ్మకం ఉంది. మీరు చూడండి, ఆయన ప్రీవియస్ ప్రతి వీడియో చూడండి, అతను దేశభక్తుడు కాదు మీకు అర్థమవుతుంది. ప్రతి వీడియోకి ముందు అతను ఏం చేస్తాడంటే జై శ్రీరామ్ అనే వీడియోతో మాత్రమే స్టార్ట్ చేస్తాడు. అతను బండి మీద ఇండియా లాగా ఉంటుంది, తర్వాత హెల్మెట్ ఇండియా లాగా ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. భయ్యా సన్నీ యాదవ్ గతంలో కూడా బెట్టింగ్ యాప్ ద్వారా కూడా వచ్చారు, దాని మీద కూడా కేసు అయింది, దాని మీద కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది కదా సార్. ఇప్పుడు ఎట్లా న్యాయ పోరాటం చేయబోతున్నారు? ఏం లేదండి, బెట్టింగ్ యాప్ అది కాదు. అది దానికి విక్టిమ్స్ ఎవరు లేరు, దానికి ఏం లేదండి, అది ఏం కాలేదు, అది కేసు కాలేదు. అది కేసు అయినా మామూలు కేసు అయిపోయింది. అది అంతేగాని కావాలని చేసే రీతి. ముఖ్యంగా కూడా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఫ్రెండ్స్ ఉంటారు, కుటుంబ సభ్యులు ఏదో మంచోడని చెప్తారు ఎవరైనా సరే, బంధువులు కానీ ఎవరైనా సరే. తెలుసుగా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు అతను. అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. మెయిన్ అతను ఏంటంటే ఫస్ట్ నుంచి బైక్ అంటే పిచ్చి, ఆ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాడు అతను. ప్రొఫెషన్గా మార్చుకుని అలాగే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ పెట్టుకుని ఆ ప్లాట్ఫామ్ నుంచి అలాగే ఉన్నాడు. అందులో బాగానే పాకిస్తాన్ వెళ్ళింది తప్ప ఉగ్రవాళ్ళతో సంబంధాలు ఇలాంటివన్నీ వార్తాపత్రికలు వాటిలో చూసి నేను తెలుసుకున్న తప్ప నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. చెన్నైకి ఏ పని మీద వెళ్ళాడు సార్? ఎప్పుడు వెళ్ళాడు చెన్నైకి? మీతో ఈ మధ్యన ఏమన్నా మాట్లాడారా? చెన్నైకి అంటే మామూలు క్యాజువల్గా వెళ్తుంటాడు. అక్కడ చెన్నైలో అంటే లగేజ్ ఉంది కాబట్టి తీసుకోవడానికి వెళ్ళాడు అతను, అంతే తప్ప ఏం లేదు అక్కడ. ముఖ్యంగా కూడా చెన్నైకి వెళ్ళిన అదుపులో తీసుకున్నారు కదా, అక్కడ ఏమైనా వీడియోలు అప్లోడ్ చేశారా? ముఖ్యంగా కూడా ఎప్పుడు మాట్లాడారు? మీరు మాట్లాడారు ఈ మధ్యన భయ్యా సన్నీ యాదవ్? నేను ఒక 6 days బ్యాక్ మాట్లాడాను. ఏమన్నారు అప్పుడు? ఏం మాట్లాడారు? ఏం లేదు, క్యాజువల్ రోజు మాట్లాడాను అంతే తప్ప ఏం చెప్పలేదు అసలు. అంటే అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అక్కడ అధికారుల నుంచి కానీ భయ్యా సన్నీ యాదవ్ ఫోన్ చేస్తారు కదా, ఏమొస్తుంది? ఏం లేదండి, రెస్పాన్స్ లేదండి. ఫోన్ లేదు, ఫోన్ ల్యాప్టాప్ వాళ్ళు తీసుకుని తెలిసింది మాకు అంతే. ఇక మొత్తం అది తీసేసుకుని వెళ్ళిపోయారంట. అట్లా ఫోన్ కాంటాక్ట్ వెళ్ళాలంటే ఎలా ఫోన్ చేస్తాం, చేయలేం కదా. ఏంటి ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మమ్మీ తోటి ఏం మాట్లాడుతుంటుంది? ఏం చెప్తారండి, ఎవరికి తల్లిదండ్రులకైనా ఎవరైనా కొడుకు ఇలా జరిగిందంటే చాలామంది బాధపడుతున్నట్టు. ఆమె చాలా బాధపడుతుంది. ఆ విషయం చెప్పలేదు, అసలు బాధని చెప్పలేదు, మాటల్లో చెప్పలేదు. అది రైట్ సార్, మనం చూస్తున్నాం మీ ముఖంలో, మీ కళ్ళల్లో చూస్తే కూడా ఆ ఆవేదన స్పష్టంగా కనపడుతుంది. ఆ కన్న కొడుకు ఎన్ఐఏ అధికారుల
విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎట్లాంటి విచారణ ముగిసి మళ్ళీ నూతన కళ్ళకు వస్తున్నాను మీరు అనుకుంటున్నారు? నేను ఫైనల్ కూడా చెప్పాలనుకుంటున్నాను అండి, మా వాడు నిర్దోషిగా ఖచ్చితంగా బయటకు వస్తున్న నమ్మకం 100% నాకు ఉన్నది. అది గ్యారెంటీ జరుగుతుంది. ఈ వార్తాపత్రికలు రాసి కొన్ని చూసి ఆలోచించి రాయని చెప్తున్నాను అందరికీ. నేను చెప్పడం ఇంటర్వ్యూ చేయడం కారణం కూడా అదే. నేను ఈ పత్రికల్లో వచ్చి చూసిన దానికోసం ఇంటర్వ్యూ ఇస్తుంది తప్ప ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు అసలు యాక్చువల్గా. ఇప్పటికీ 3 రోజులు గడుస్తుంది సార్. ఆ న్యాయపూరితం ఎవరితోటైనా మీరు న్యాయ నిపుణులతో మాట్లాడారా? వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంతే. ఇక రైట్. మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ ఆ తండ్రి రవీందర్ ఒకటే చెప్తున్నారు, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఆ నిర్దోషిగా బయటికి వస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్ఐఏ అధికారులకు కూడా వాళ్ళు వచ్చారు, వాళ్ళతో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా అన్ని దేశాలు తిరుగుతుంటారు, ఆ దేశంలో తిరుగుతున్న భాగంగానే ఆ పాకిస్తాన్కు కూడా వెళ్ళి అక్కడ స్థితిగతులను కూడా తెలుసుకోవడానికి మొత్తం కూడా దానికి సంబంధించిన వీడియో తీసిన దాని క్రమంలో కూడా అప్లోడ్ చేసిన పరిస్థితిలో కూడా మా కొడుకును ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా అతను ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ పాకిస్తాన్ నుండి కూడా వస్తున్న క్రమంలో కూడా చెన్నై ఎయిర్పోర్ట్లో తీసుకున్నారని చెప్తున్నారు. అది మాత్రము అవాస్తవం. అతని ఆ దానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆ అదుపులోకి తీసుకున్నారని కూడా రవీందర్ చెప్తున్నాడు. ఏది ఏమైనా రవీందర్ ఒకటే చెప్తున్నారు, నా కొడుకు ఎక్కడ ఎలాంటి తప్పు చేయడు, నిర్దోషిగా బయటకు వస్తారని కూడా ఆ రవీందర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.